కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023 సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. ద్రోణుడు పాండవ సైన్యంబుపై రేగి దివ్యాస్త్రంబుల శక్తి సూపుట. వచనము. అప్పుడు ద్రోణుడు సాటిలేని శూరత్వాన్ని, గౌరవించదగిన బాహుబలాన్ని, దివ్యాస్త్రాల మహిమను చూపగా పాండవ సైన్యంలో సీసము, తేటగీతి, సీసము ఏపుగా తెగిపడ్డ తెల్లని చామరాలు నురుగువలే, తెల్లని గొడుగులు హంసలవలే, కత్తులు చేపలవలే, తలలు రాళ్లవలే, వెండ్రుకలు నాచువలే, మాంసం బురదవలే ఒప్పగా, భటుల, గుర్రాల, ఏనుగుల, రథాల అంగాల రాసులు ఇసుక తిన్నెలు కాగా, ధీరవరుల సమూహం పడిపోవుట వలన వీరులకు ఆశ్చర్యం కలుగగా, ఉత్సాహ విలాసంతో ఉబ్బి భూతబేతాళగణాలు తేలియాడేటట్లు ద్రోణుడు రక్తపుటేరును ప్రవహింపజేశాడు. వచనము. అప్పుడు ద్రోణాచార్యుడు మహాపరాక్రమంతో విజృంభించి పాండవ సైన్యాన్ని బీభత్సం పాలుచేసిన సమయంలో తేటగీతి సూర్యుడు నట్టనడిమి ఆకాశంలోకి వచ్చి మండిపోతూ తేరి చూడరాకుండా వెలిగినట్లు ద్రోణుడు యుద్ధరంగంలో వెలిగిపోవటం చూచి ధర్మరాజు వేగిరపడ్డవాడే. వచనము. అర్జునుడిని తమ సేనానేన ధృష్టద్యుమ్నుడిని చూచి ఆ మహావీరుడైన ద్రోణుడిని అడ్డగించటానికి నియమించగా శార్దూల విక్రీడితము. పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు బల సంరంభంతో చలిస్తున్న ఉన్నతాశ్వాల యొక్క తీవ్రమైన నడకచేత కదల్చబడిన పతాకం యొక్క దీప్తులు మిక్కిలి ప్రకాశించగా తీవ్ర బాణజాలాన్ని విరజిమ్ముతూ మహాభయంకరంగా ద్రోణాచార్యుడిని ఢీకొన్నాడు. వచనము. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదుర్కొన్నంతలోనే కందము. అర్జునుడు పూనికతో వెంబడించి ప్రోత్సహించగా భూరి సైన్యాలు ధృష్టద్యుమ్నుడి రథాన్ని దాటి మిక్కిలి భయంకర వేగంతో ద్రోణాచార్యుడిని ఆక్రమించాయి. కందము. అర్జునుడి సేనలు ఆక్రమించగానే కన్నులు ఎర్రవారగా శరీరం ఉప్పొంగిపోయి ద్రోణాచార్యుడు పిచ్చివాడివలె అర్జున ధృష్టద్యుమ్నుల సైన్యాలను కలతపెడుతూ ముసలివాడైనప్పటికీ కుమారస్వామవలె కనిపించాడు. కందము. ధృతరాష్ట్ర వినుము. అప్పుడు పాండవ వీరులు తమ తమ శక్తులకు తగినట్లు సైన్యాలకు అండగా నిలిచి పోరి ద్రోణుడి సారథి శరీరాన్ని, గుర్రాలను రక్తంలో ముంచారు. కందము. ద్రోణాచార్యుడు కోపంతో విజృంభించగా ఏనుగుల, గుర్రాల, భట సమూహాల రక్తంతో నిండి యుద్ధభూమి ఎర్రని మేఘాలతో కమ్ముకున్న ఆకాశం వలె ఉప్పారింది. కందము. అప్పుడు పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడు నిప్పులు రాలే చూపులను సారించి ద్రోణుడిని, అతడి సైన్యాన్ని కలత చెందిపోయేటట్లుగా ఉద్ధతమైన వేగంతో వాడి బాణాలతో ఆక్రమించాడు. కందము. ద్రోణాచార్యుడి బాణపరంపరను అడ్డుకొంటూ తన బాణ సమూహాన్ని శత్రుసేనల మీద ప్రయోగిస్తూ దేవతలు ప్రశంసించగా తరగని అహంకారంతో ధృష్టద్యుమ్నుడు యుద్ధక్రీడ సలుపగా. కందము. రెచ్చిపోయిన కౌరవుల వైపుగల రథిక శ్రేష్ఠులు ద్రోణాచార్యుడి రెండు ప్రక్కల నుండి ధృష్టద్యుమ్నుడిని తరుముకొనగా ఇది చూచి అర్జునుడు వెంటనే ఆ రథిక వరులందరి దేహాలను బాణానాలతో నింపివేశాడు. వచనము. ద్రోణుడు 10 బాణాలను ధృష్టద్యుమ్నుడిపై వేయగా అతడు కదలక ద్రోణుడిపై తీక్ష్ణమైన బాణవర్షాన్ని కురిపించాడు. ఆ ఇద్దరి బాణ సమూహాలు ఆకాశాన్ని కమ్మివేశాయి. అట్టి సమయంలో ధర్మరాజు ముందున్న యోధులు ద్రోణుడివైపు ఉరకగా కౌరవ వీరులు వారితో పోరాడారు. అందులో శకుని సహదేవుడిని తాకి మత్తేభము. శకుని సహదేవునిపై కురికి అతడి గుర్రాలను చంపి పతాకాన్ని విరువగా సహదేవుడు కోపతీవ్రత లేకయే శకుని యొక్క రథాన్ని, ధ్వజాన్ని విరిచి బాణజాలంతో అతడిని ఆక్రమించాడు. అప్పుడు గదచేత భీకరాకారంగలవాడైన శకుని ఉద్ధతితో రథాన్ని దిగి పరుగెత్తి సహదేవుడి సారథిని చంపాడు. కందము. ధృతరాష్ట్ర మహారాజా. సహదేవుడు గద తీసుకుని భూమిపైకి దిగగా మహావీరులైన శకుని సహదేవుల జంట శిఖరాలుగల 2 పర్వతాల జంట వలె రాణించింది. కందము. భీముడు 20 బాణాలను వివింశతిపై ప్రయోగించగా
అతడు ఆటోపంతో ఆ భీముడి యొక్క ఉన్నతమైన ధనుస్సును పెద్ద బాణంతో రెండుగా విరిచాడు. సీసము, తేటగీతి. మన సైన్యం సంతోషంతో కేకలు పెట్టగా భీముడు కోపించి 20 రథాశ్వాలను నేలగూల్చాడు. భూరిశ్రవుడు అస్త్రజాలంతో ధృష్టద్యుమ్నుడిని కప్పాడు. అప్పుడు శిఖండి చెలరేగి భూరిశ్రవుడిని బాణాలతో ఆక్రమించాడు. అలంబుసుడు, ఘటోత్కచుడు పిశాచాలు పూంచిన రథాలెక్కి నల్లని ఎలుగుబంటి చర్మంతో చేసిన కవచాలు ధరించి గాడిదలు ఓండ్రపెడుతుండగా అహంకారంతో మాయాజాలం పన్ని విజృంభించి ఒకరినొకరు అనుస్తూ మిక్కిలిగా పోరి అందరు చూస్తుండగా అదృశ్యులయ్యారు. వచనము. ఆ యుద్ధం జరిగేటప్పుడు సీసము, తేటగీతి. క్షత్రదేవుడు దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. చేకితానుడు అనువిందుడితో ఆశ్చర్యం గొలిపేటట్లు పోరాడాడు. శల్యుడు నవ్వుతూ బాణాలతో నకులుడిని కృంగదీయగా అతడు శల్యుడి పతాకాన్ని, గొడుగును వెంటనే విరిచి రథం లేని వాడిగా చేసి శంఖాన్ని పూరించాడు. ధృష్టకేతువు కృపాచార్యుడిపై 7 తీవ్రమైన బాణాలు వేయగా అతడు గొప్ప బాణవర్షాన్ని కురిపించాడు. సాత్యకి కృతవర్మ రొమ్మును బాణాలతో నొప్పించి 70 బాణాలను వేయగా కృతవర్మ సాత్యకిపై 77 అంబులు వేశాడు. కందము. పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు త్రిగత్తాధిపతి అయిన సుశర్మ యొక్క మర్మస్థానాలను నొప్పించాడు. అతడు ధైర్యవంతుడై ధృష్టద్యుమ్నుడి మూపుల సంధి ఎముకలుగల చోట నొప్పించాడు. చంపకమాల. విరాటరాజు తాను తన సైన్యం కర్ణుడిని ఎదుర్కొని కౌరవ పాండవ సేనలు ప్రశంసించగా తీవ్రమైన యుద్ధం చేశాడు. అప్పుడు రథిక శ్రేష్ఠుడైన కర్ణుడు దేవతలు ప్రశంసిస్తుండగా క్రోధమూర్తి అయి నీ కుమారులైన దుర్యోధనాదులకు సంతోషం కలిగేటట్లు ఆ విరాటరాజు యొక్క చతురంగ బలాలను సంహరించాడు. కందము. ద్రుపదుడు, భగదత్తుడు తమ అస్త్ర సామర్థ్యం, శౌర్యాడంబరం, వీరనాదాలు చూడటానికి, వినటానికి విచిత్రంగా తోచగా వెలుగొందుతూ వినోదంగా ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధం చేశారు. సీసము, తేటగీతి. పౌరవుడు అభిమన్యుడిని బలంతో తాకి బాణవర్షంలో ముంచగా అతడు కోపించి పౌరవుడి పతాకాన్ని, గొడుగులను, ధనుస్సును త్రుంచి 5 బాణాలతో సారథిని, గుర్రాలను నొప్పించి 7 బాణాలతో బాధించి గర్వంతో శిరస్సు ఖండించటానికి ధనుస్సు ఎక్కుపెట్టగా కృతవర్మ 2 బాణాలతో అభిమన్యుడి ధనుర్బాణాలను విరుగగొట్టాడు. డాలు, కత్తి తీసుకొని అభిమన్యుడు విజృంభించి పౌరవుడి గుర్రాలను కూల్చి పైకురికి సూతుడిని పడదన్ని సర్పరాజును పట్టుకునే గరుత్మంతుడి వలె అతడి తలపట్టుకున్నాడు. వచనము. ఆ లోపుగా జయద్రథుడు వేగిరపాటుతో తీక్ష్ణమైన కత్తిని, డాలును తీసుకొని రథం దిగి ఉరికి వెన్నంటి గద్దించాడు. అది చూచి అభిమన్యుడు తన తండ్రులకు శత్రువైన జయద్రథుడి మీద కోపం ఎక్కువ కాగా పౌరవుడిని విడిచి ఆవైపు దూకి ఆక్రమించాడు. అప్పుడు తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. అభిమన్యు జయద్రథుల కుటలమైన ప్రకాశిస్తున్న కత్తుల, డాళ్ల అనేక చిత్రవిచిత్రగతులు చూచేవారికి ఆశ్చర్యం గొలుపగా కౌరవ పాండవ పక్షాలకు వారు సింహం వలె, పులివలే మనోజ్ఞంగా ప్రకాశించారు. వచనము. అభిమన్యు జయద్రథులు యుద్ధం చేసే ఆ సమయంలో కందము. సైంధవుడు సంభ్రమంతో ఖడ్గాన్ని విసరగా అది అభిమన్యుని డాలుకు గ్రుచ్చుకుని విరిగింది. ఆ విరిగిన ఖడ్గాన్ని చూచి అభిమన్యుడు పరాక్రమంతో గర్వించాడు. ఆ ఖడ్గము పాడై విరుగగా జయద్రథుడు వేగంగా వెనుకకు పారిపోయాడు. కందము. డాలు విరిగిపోగా జయద్రథుడు అట నిలువక భయంతో తన రథంపైకి ఉరికాడు. అప్పుడు అభిమన్యుడు ఓరి పిరికి పందా, నీవు ఓడిపోయావు, పోపో అని జయద్రథుడితో పలికి వాడి సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. కందము. పారిపోతున్న సైంధవుడిని చూచి కౌరవపక్షంలోని రాజులు అనేకులు ఒకేసారి అభిమన్యుడి పైకి అతివేగంగా ఉరికారు. శల్యుడు కూడా ఎదురొడ్డి కోపంతో వెలుగులు చిమ్మే శక్తి అనే ఆయుధాన్ని అతడిపై విసిరాడు. కందము. ఆడపామును లాఘవంతో పట్టుకునే గరుత్మంతుడివలె అభిమన్యుడు ఆ శక్త్యాయుధాన్నే పట్టుకుని శల్యుడి సారథిని చచ్చేటట్టు కొట్టాడు. పాండవ సైన్యాలు వీరనాదాలు చేశాయి. వచనము. అప్పుడు పాండవులు వారివైపుగల విరాట ద్రుపదాది యోధులు అభిమన్యుడిని ప్రశంసించగా ఆ నినాదాలు ఆకాశాన్నంటి అతడికి ఉల్లాసాన్ని,
నీ కొడుకులకు రోషాన్ని కలిగించాయి. అటువంటి గెలుపును సహించక నీ పుత్రులు అతడిపై తీవ్రబాణాలు ప్రసరింపజేయగా వారికి సంతోషం కలిగేటట్లు శల్యుడు గద తీసుకొని అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: తేటగీతి, ఒకరితో ఒకరు యుద్ధం చేస్తే ఇంతింత పెనుగులాటలు ఎక్కడైనా విజృంభిస్తాయా? భూలోకంలో అందరూ ఆశ్చర్యంతో ఈ కురుపాండవ సంగ్రామాన్ని గూర్చి ఇక ముందు ఎంతగానో చెప్పుకొంటారు. కందము యుద్ధాన్ని గూర్చి ఎంత విన్నా తనివి తీరటం లేదు. శల్యాభిమన్యుల యుద్ధాన్ని వివరించుమనగా ధృతరాష్ట్రుడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. భీమసేన శల్యుల గదా యుద్ధము. ఉత్పలమాల. ఆ విధంగా సారథి మరణించగా శౌర్యోపేతుడై గదను చేపట్టి క్రోధం వెలిగక్కుతూ వచ్చే శల్యుడిని చూచి జ్వలించే దేహంగలవాడైన అభిమన్యుడు మహాభయంకరంగా గదను తిప్పుతూ సేనలన్నీ భయపడగా రా, ముందుకు రా అంటూ అవలీలగా అతడిని ఎదుర్కొన్నాడు. ఉత్పలమాల. అంతలో భీముడు గదను ఒత్తిపట్టి అభిమన్యుడిని మిక్కిలి వేగంగా వెనుకకు త్రోసి దగ్ధగా మెరిసేటట్లు గదను గిర్రున తిప్పుతూ నిలువగా శల్యుడు స్థిరుడై ఔన్నత్యం మెరియగా కౌరవసేనలు ప్రశంసాపూర్వకంగా బొబ్బలు పెడుతుండగా ప్రళయకాలంలోని యముడివలే వెలిగే భీముడిని ఎదుర్కొన్నాడు. వచనము: భీముడు శల్యుడు యుద్ధం చేసే ఆ సమయంలో కందము భీముడికి శల్యుడే, శల్యుడికి భీముడే ఉద్ది తప్ప ఇతరులెవ్వరూ వీరి తీవ్రతను ఎదుర్కొనలేరు అనే ప్రశంసలు వాద్యధ్వనులు అంతటా వ్యాపించాయి. వచనము: ఈ విధంగా పోరి భీముడు శల్యుడు కాళ్లతో మండలాకారంగా కదలటం, గదలను చాచటం వంటి గదాయుద్ధ నైపుణ్యంతో ప్రకాశిస్తూ మత్తేభము గదలు ఒకదానికొకటి తాకటం వలన మినుగురులు రాలుతుండినవి. గదలను విసురుతూ దగ్గరికి రాగా ప్రక్కకు ఒరిగేసరికి వ్రేటు తప్పగా అమ్మెదిలేసరికి అంగాలలో నైపుణ్యం పెరిగింది. భీకరమైన పరస్పర ప్రహారాలు మిక్కిలి తీవ్రంగా రక్తాన్ని చిమ్మినవి. కాలి అడుగుల ధ్వనులు, హుంకారాలు దిక్కుల కొనలను దాటాయి. ఇట్లు కాగా కందము భీముడు శల్యుడు యుద్ధం చేసేటప్పుడు బలం, ఆ వీరులిద్దరి విజృంభణం, మాత్సర్యం, ఉపాయం కూడా సమానమై దేవతల సమూహం పొగడగా ఉదార ప్రవర్తనతో ప్రకాశించారు. వచనము: ఈ రీతిగా భీమ శల్యులు చాలాసేపు యుద్ధం చేసి కందము కురు పాండవసేనలు భయపడి తల్లడిల్లగా భీమ శల్యులు సంభ్రమంతో ఒకరినొకరు గదలతో కొట్టుకోగా మర్మాలకు తగిలి బాధతో వేగం తగ్గి క్రింద పడ్డారు. వచనము: భీమశయ్యులు నేలపై పడిన సమయంలో కందము కృతవర్మ వెంటనే శల్యుడిని చేతులు చంకల్లో దూర్చి పైకెత్తుకొని సైన్యంలో నుండి దారిచేసుకొని దర్పం తొలగగా వెళ్లిపోయాడు. భీముడు అంతలోనే తేరుకొని లేచి మిక్కిలి ప్రకాశించాడు. కందము గదను చాపుతూ జయంతో వర్ధిల్లే భీముడిని చూచి దుర్యోధనాదులు కోపం మీరగా మదించిన ఏనుగులతో చలించే రథబలంతో విజృంభించారు. వచనము: ఈ ప్రకారంగా విజృంభించి కౌరవులు భీముడిపై అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఆక్రమించగా మత్తేభము నకుల సహదేవులు తాను విజృంభించి ఉత్సాహంతో వీరవరులను కూడుకొని ఆటోపం ప్రకాశించగా భీముడు కౌరవ సైన్యాన్ని కలతపెట్టాడు. అప్పుడు నీ సైన్యం మేఘ సమూహం తీవ్రమైన వాయువుచేత పటాపంచలైనట్లు దర్పహీనమై చెల్లాచెదరైంది. వచనము: ఇంతలో మధ్యాహ్నమైంది. శంఖాలు, భేరులు, మద్దెలలు మొదలైన వాద్యాలు మ్రోగగా సింహనాదాలు చెలగిన పాండవ సైన్యాన్ని చూచి వృషసేనుడు కోపం ఆవేశించగా భయంకరుడై ఎదుర్కొని బాణజాలాన్ని ప్రయోగించగా మత్తేభము యుద్ధభూమి ఏనుగుల గుర్రాల అవయవాలతో నిండి ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది. గుర్రాల సారథుల, రథికుల ఖండించబడిన దేహభాగాలు రాలిపడ్డాయి. పదాతి దళం చిన్న చిన్న ముక్కలైంది. పిశాచ గణానికి జలక్రీడలందు ఆసక్తి కలిగేటట్లు గొప్ప రక్తపుటేరులు ప్రవహించాయి. తేటగీతి కర్ణుడి పుత్రుడైన వృషసేనుడు మిక్కిలి తీవ్రంగా పాండవుల సైన్యాన్నంతా ఖండించటానికి పూనుకొనగా నకులుడి పుత్రుడైన శతానికుడు కోపించి అతడిని ఎదుర్కొని కందము
శతానికుడు వాడిగల 10 బాణాలు వృషసేనుడి శరీరంపై నాటగా వృషసేనుడు అతడి పతాకాన్ని విరిచి ధనుస్సును త్రుంచాడు. అంతలోనే ద్రౌపదిపుత్రులైన ప్రతివింధ్యాదులందరూ సింహనాదాలతో వచనము ద్రౌపదిపుత్రులైన ప్రతివింధ్యాదులు సోదరుడైన శతానికుడిని దాటి వృషసేనుడిని అనేక బాణాలతో ముంచగా కౌరవసేన అశ్వత్థామను ముందుంచుకుని సమీపించి శతానికుడిని అతడి తోబుట్టువులను బహువిధాలైన క్రూరాస్త్రజాలంతో కప్పగా చూచి ధర్మరాజు ప్రయత్నపూర్వకంగా కేకయ మత్స్య పాంచాలాది సైన్యాలతో విజృంభించగా దేవ రాక్షస యుద్ధంతో సమానమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీమ కర్ణ కృప ద్రోణ అశ్వత్థామ ధృష్టద్యుమ్ను విరాటులు పరాక్రమంతో వెలిగి సూర్యుడు 7 రూపాలు తాల్చి భూమిపై విహరించినట్లు ప్రకాశించారు. కొంతసేపటికి పాండవ సేన యొక్క ఆటోపాన్ని సహింపజాలక మన కౌరవ సైన్యం కలతపడి వెనుదిరగగా ఆచార్యుడు అది చూచి కోపతీవ్రత పరాక్రమం విజృంభించగా నీ భటులను నిలుమని అదల్చి అమ్ములపొది బిగేగట్టి అల్లెత్రాడు సవరించి సారథితో ఈ విధంగా అన్నాడు. సీసము తేటగీతి కౌరవ సైన్యాలు మాత్సర్యం తొలగి పారిపోతున్నాయి. ధర్మరాజు యొక్క విజృంభణాన్ని చూచావా? ఈ ధర్మజుడిని ఎదుర్కొని గర్వాన్ని అణచుకుంటే ఈ సైన్యం నిలిచేదెట్లా? ధర్మరాజు భీముడు సాత్యకి విరాటుడు ద్రుపదుడు వారల పుత్రులను ఓడించటం నాకు అసాధ్యమైనదేమీ కాదు. అర్జునుడికి ధనుర్విద్యా నైపుణ్యం నేను నేర్పించిందే కదా. వినుము. అదేగాక ఈ దేహాన్ని కాపాడుకునే సమయమా ఇది? ఉత్సాహ విలాసంతో విజయాన్ని కీర్తిని కోరి స్థిరుడవై రథాన్ని నడుపుము. చేతుల తీట పోయేటట్లు రథకవరులను వేటాడాలి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్ధంబు సేట చంపకమాల. ద్రోణుడు అట్లనగా విని సారథి శరీరం ఉప్పొంగగా రథాన్ని ముందుకు నడిపాడు. అది చూచి పాండవ సేనలు త్వరత్వరగా ధర్మరాజును దాటి త్రోసుకొని ముందుకు సాగాయి. అప్పుడు ద్రోణాచార్యుడు అతిశయించిన బాహుబలంతో ప్రయత్నపూర్వకంగా ఏనుగు వలె విజృంభించి ఆకాశమంతటా బాణాలను పరిచి ధర్మరాజును ఢీకొన్నాడు. కందము. ద్రోణాచార్యుడు ఆగక బరువైన బల్లెంతో ధర్మజుడి ధనుస్సును విరిచి వేగంగా అతడిని సమీపించాడు. వచనము ఇట్లా ద్రోణాచార్యుడు గర్వించి సముద్రం వలె విజృంభించగా ధర్మజుడి చక్రరక్షకుడైన సుకుమారుడు చెలియలికట్ట సముద్రపు నీటిని ఆపినట్లు అడ్డుకొని ద్రోణుడి రొమ్మున తీక్షణమైన బాణాన్ని నాటాడు. అప్పుడు ఆ పాంచాల వీరుడైన సుకుమారుడిని ప్రశంసించే ధ్వనులు చెలరేగాయి. పాండవ సైన్యాలు జయజయధ్వానాలు చేయగా కందము. ద్రోణాచార్యుడు పెనుగాలికి రేగే దావానలంవలె చెలరేగి సుకుమారుణ్ణి బంగారపు పుంఖంగల బాణజ్వాలలతో కూలనేసి పరుగున వచ్చి ధర్మజుడిని తాకినాడు. వచనము ఆ సమయంలో పాండవ వీరులు ఒకరిని మించి ఒకరు ధర్మరాజు ముందుకు వచ్చి ద్రోణాచార్యుడిని చుట్టుముట్టగా అతడు మిక్కిలి రెచ్చిపోయి సీసము తేటగీతి ద్రోణాచార్యుడు నకులుడిని 5 బాణాలతో బాధించి సహదేవుడిని 7 బాణాలతో చక్కపరచాడు. విరాటరాజును 9 బాణాలతో అణచి సాత్యకిని 7 బాణాలతో బాధించాడు. ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యాదులను 3 బాణాలతో కలచివేసి 20 అమ్ములతో ఉత్తమోజుడి మాత్సర్యాన్ని కుంచించాడు. 12 బాణాల చొప్పున ప్రయోగించి ధర్మజుడి శిఖండి పొగరణగించాడు. ఎదుర్కొన్న రథికులందరి మదాన్ని అణచి వెలిగిపోయే బాణాలను ధర్మజుడిపై ప్రసరించగా యుగంధరుడు వాటిని ముక్కలు చేశాడు. అడ్డుపడ్డ యుగంధరుడి చర్యకు ద్రోణుడు నవ్వి ఒక్క బాణంతో అతడిని హతమార్చాడు. వచనము అప్పుడు కేకే దేశరాజులు ద్రుపదుడు అతని పాలివారైన సింహసేనుడు వ్యాఘ్రదత్తుడు మొదలైన వీరులు అనేకులు ద్రోణుడిని చుట్టుముట్టి శూరత్వాన్ని భుజబలాన్ని ప్రదర్శించారు. వారిలో సింహసేనుడు వ్యాఘ్రదత్తుడు అడ్డులేక అనేక బాణాల చేత నొప్పించగా ద్రోణాచార్యుడు తేటగీతి తనకు కోపం అతిశయించగా కౌరవులకు సంతోషం కలుగగా వ్యాఘ్రదత్త సింహసేనుల శిరస్సులను కుండలాలతో సహా తీక్ష్ణమైన బాణాలతో ద్రోణుడు క్రిందపడవేసి కందము. వీరశ్రేష్ఠుడైన ద్రోణుడు రథికులందరినీ బాధించి గర్వించి
పరాక్రమం ప్రకాశించగా ధర్మజుడిని ఆక్రమించటానికి అతివేగంతో సమీపించాడు. వచనము: అప్పుడు పాండవ సేనలోని సైనికులు, కందము, అదుగో, నేడు ధర్మరాజు క్రూరుడైన ద్రోణుడికి పట్టుబడ్డాడు. అయ్యో! దుర్యోధనుడు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు సంతోషించగా సగర్వంగా అతడిని హస్తినాపురానికి తీసుకొని పోతాడు. వచనము అంటూ పాండవ సేనలలోని సైనికులు భయంతో చెదరిపోయిన మనస్సు కలవారే ఉన్నంతలో మత్తేభము భూభాగం తీవ్రంగా కదలగా అశ్వసమూహం యొక్క దూకే గమనం స్ఫురించగా బాణజాలం ఆకాశాన్ని క్రమ్ముకొనగా మిక్కిలి కఠోరమైన అదల్చే ధ్వని వలన కలిగిన మహాటోపం దిగ్గజాలకు భయం గొలుపగా వేగంతో వచ్చి అర్జునుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు వచనము: కౌరవవీరులు ఒక్కుమ్మడిగా ద్రోణుడికి తోడై సైన్యాలతో అర్జునుడిని చుట్టుముట్టగా ఆ వీరుడు ఘోర రూపంతో భయం గొలిపే గాండివ ధ్వనులు అంతటా క్రమంగా వ్యాపించగా వాడిగల బాణజాలాన్ని కురిపించి పుర్రెలనే రాళ్లు, క్రొవ్వు, మాంసం అనే బురద, ఎముకల పొడి అనే ఇసుక గల రక్తనదులను ప్రవహింపజేశాడు. అంతలో సూర్యుడు అస్తమించగా అర్జునుడి బాణాంధకారానికి తోడు సంధ్యా సమయం వ్యాపించగా కురు సైన్యాలకు తమవారు ఎదుటివారు అని తెలుసుకున్న వీలుగాక ద్రోణ దుర్యోధనులు యుద్ధం ఆపి సైన్యాలను వెనుకకు మరల్చారు. అర్జునుడు స్థిరుడై జయధ్వానాలు, తూర్యస్వనాలు, బంధుమిత్రుల ప్రశంసలు వినిపించగా తన సైన్యాలను మరల్చి ధర్మజుడిని సేవించి వెళ్లాడు. ఈ విధంగా రెండు సైన్యాలు తమ తమ శిబిరాలకు చేరి ఆయా పనులలో నిమగ్నమయ్యాయి. ఆ రాత్రి గడువగా మరునాడు కందము ప్రాతకాలంలో పాండవ కౌరవ సైన్యాలు పెంపు, వికాసం, విజృంభణ అతిశయించగా బయలుదేరి సంభ్రమంతో యుద్ధ ప్రయత్నం ప్రారంభించే విలాసం బాగా వెలుగగా. వచనము: రెండు సైన్యాలు యుద్ధ సన్నాహంతో మెరుస్తున్నప్పుడు సిగ్గు, దోహకం ముఖంపై కనిపించగా ద్రోణుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: చంపకమాల! దుర్యోధన మహారాజా! అర్జునుడు దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజును బంధించటం ఎవరి వలన కూడా కాదని మొదటే చెప్పాను. వీరుడెవడైనా ఒకడు పరాక్రమంతో యుద్ధభూమి నుండి అర్జునుడిని దూరంగా కొనిపోతే ధర్మజుడిని ఉపాయంగా పట్టుకొంటాను. ఇతరులు 1000 మంది ఎదుర్కొన్నా ముప్పుతిప్పలు పెట్టుతాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. ద్రోణాచార్యుల రెండవ నాటి యుద్ధము. ఆటవెలది. దుర్యోధన మహారాజా! అర్జునుడు లేనిచోట నన్ను చూచి పారిపోకుంటే ధర్మజుడు పట్టువడ్డట్టే అని భావించుము. అతడు పారిపోతే అంతకంటే మంచిది. వచనము: ద్రోణుడిట్లనగా సుశర్మ దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: కందము, ఓ దుర్యోధన మహారాజా! ఆ అర్జునుడు ఎల్లప్పుడూ మమ్ములను అవమానిస్తుండటం వలన కోపమనే అగ్ని ఎల్లవెళలా మా మనస్సులను ఆక్రమించగా అతడిని ఎదుర్కొనే ప్రయత్నంతో. వచనము: మేము అర్జునుడిని ఎదుర్కోవాలని ఒబలాట పడుతుంటాము. నీకు మాట ఇచ్చి కూడా చాలా కాలం అయింది. నేడు యుద్ధరంగంలో అర్జునుడైనా ఉండాలి లేదా త్రిగర్తులైనా ఉండాలి. మేము అర్జునుడిని పెద్ద యుద్ధం నుండి తొలగించుకొని పోవడం నీకిష్టమైనదే కదా అనగా అతడి తమ్ములైన సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు కూడా అదే మాట అన్నారు. వారివైపు గల రథికులంతా దాని కంగీకరించి సంతోషించారు. ఈ విధంగా 10,000 మంది త్రిగర్తాధిపులు సంసిద్ధులు కాగా కేరళ, మాళవ, శిలీంధ్ర, మగధ, మచ్చిల్లికాది దేశాధిపతులు తమ బంధుమిత్రులతో బాటు వారికి తోడ్పడుతూ శపథాలు చేసి పొంగిపోయారు. ఇట్లా అసంఖ్యాకులైన రథిక శ్రేష్ఠులు ఉత్సాహంతో స్నానాలు చేసి అగ్నిహోత్రాలను పూజించి వాటి సమీపంలో వీరులంతా వినగా అందరూ ఇట్లా అన్నారు: సీసము! ఆట వెలది! మేమంతా అర్జునుడిని హతమారుస్తాము. అతడిచేత ఓడిపోతే గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ, పరభార్యాగమనం, బ్రాహ్మణ వృత్తుల హరణం, పరధనాపహరణం, పెద్దలను దూరం చేయటం, శరణాగతుడిని రక్షించకపోవటం, అసత్యమాడటం, కళ్ళు త్రాగటం, యాచకులైన మనుష్యుల ఏడ విముఖంగా ఉండటం, గృహాలను దహించటం వంటి దుష్కర్మలు చేసినవారు ఎట్టి దుర్గతి పాలవుతారో అట్టి దుర్గతిని పొందగలము. అర్జునుడికి భయపడక యుద్ధంలో ఎదుర్కొని సాహసాన్ని ప్రదర్శించి హతమైతే పుణ్యాత్ములకు కలిగే మేలు మాకు కలుగుతుంది.
వచనము పై విధంగా ప్రతిజ్ఞలు చేసి సంసప్తకులు అనేక యోధులు చతురంగ బలాలతో దుర్యోధనుడు సంతసిల్లగా ఉత్సాహంతో బయలుదేరారు. ద్రోణుడు గరుడవ్యూహం ఏర్పరచి అందులో ముక్కుగా తాను నిలబడ్డాడు. దుర్యోధనుడు అతడి తమ్ములు తలగా కృప కృతవర్మలు కన్నులుగా సింహళులు ఆభీర శూరసేన కేకయ దేశ ప్రముఖులు మెడగా బాహ్లిక భూరిశ్రవస్ సోమదత్త సల శయ్యులు కుడిరెక్కగా అశ్వత్థామ సుదక్షిణ విందాను విందులు ఎడమరెక్కగా శకుని పౌండ్ర కళింగ అంబష్ఠ మాగధులు వెన్నుగా నానాజనపద సేనలతో కన్నుడు తోకగా సైంధవాది వివిధ దేశాధిపతులు అటనట కలయ వ్యాపించగా దేహసౌష్ఠవానికి బలానికి తగినట్లు నియమించాడు. అప్పుడు ఆ వ్యూహం జంఝామారుతం వలన మిక్కిలి ఉప్పొంగిన సముద్రం వంటి రూపం కలదై ఉత్సాహంతో నాట్యం చేసినట్లు కనిపించింది. ఆ వ్యూహంలో నడిమి భాగాన భగదత్తుడు ఏనుగునెక్కి పొడుపు కొండమీద వెలిగే సూర్యుడివలె ప్రకాశిస్తున్నాడు. అప్పుడు అక్కడ త్రిగర్తాధిపతి అయిన సుశర్మ మొదలైన సంసప్తకులు పాండవ సేనకు దక్షిణంగా వెళ్లి ఆ యుద్ధం నుండి తొలగునట్లు తమతో యుద్ధానికే రావలసినదిగా అర్జునుడిని పిలవగా అతడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. చంపకమాల గొప్ప హృదయంగల ధర్మజ, సుశర్మ అతని తమ్ములు నన్ను యుద్ధానికి పిలువగా విననట్లుండటం ఏ పురుషార్థమూ కాదు. కాబట్టి వారినందరినీ పరాక్రమించి వధించటానికి నన్ను పంపించుము. ఇది నాకు అసాధ్యమైనదిగా భావించుకుము. నీకే లోపము రాదు. పోకపోవటం నాకు కష్టాన్ని కలిగిస్తుంది. వచనము అర్జునుడు ఇట్లా అనగా ధర్మరాజు అప్పుడు తేటగీతి, ద్రోణాచార్యుడి బలశౌర్యాలు మనకు తెలియనివి కావు. అతడి ప్రతిజ్ఞను మనం వమ్ము చేయాలి. దానికి తగిన విధంగా మనస్సులో ఆలోచించుము అనగా వచనము అర్జునుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. చంపకమాల, శత్రువులు యుద్ధానికి ఆహ్వానిస్తే పోకపోవటం పిరికితనం. దీనిని లోకం మెచ్చదు. నేను శత్రువులను సంహరించడానికి ఎట్లైనా పోతాను. ఈ సత్యజిత్తు మాత్సర్యం, శక్తి, ధైర్యం ఉన్నవాడు గొప్పవాడు. నేడు నిన్ను రక్షించి ద్రోణుడిని అడ్డుకొనటానికి ఇతడు కడు సమర్థుడు. వచనము అని పాంచాలదేశపు వీరశ్రేష్ఠుడైన సత్యజిత్తును చూపించి, కందము ధర్మరాజా, ఈ సత్యజిత్తు ఉన్నంతసేపు నీవేమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇతడు శత్రువుల చేత హతుడైతే నీవు యుద్ధంలో నిలువటం నేర్పరితనం కాదు. వెంటనే యుద్ధం నుండి తప్పుకొనటం మేలు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. అర్జునుడు ధర్మరాజుచే ననుజ్ఞాతుం డై సంసప్తకులపై బోవుట. తేటగీతి దీనికి ధర్మరాజు అంగీకరించగా అర్జునుడు అన్నకు భక్తితో మ్రొక్కి దీవెనలుగొని సంతోషంతో ఆ శత్రువులున్న వైపునకు వెళ్లాడు. వచనము అర్జునుడు ధర్మరాజుకు దూరంగా వెళ్లాడు. దానికి కౌరవ సైన్యం ఉప్పొంగిపోయింది. ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో కౌరవులు గరుడ వ్యూహం పన్నారు. దానికి దీటుగా నీవు అర్ధమండలాకార వ్యూహం నిర్మించుము అని ఆజ్ఞాపించాడు. అతడట్లాగే చేశాడు. ఆ విధంగా అభయ వ్యూహాలు సమర్థంగా సన్నద్ధమయ్యాయి. శంఖ భేరీ మూదంగాది వాద్యాలు మ్రోగాయి. వానకాలం నడుమ ఉప్పొంగే గంగాయమునలవలే రెండు సైన్యాలు ఎదుర్కొనబోయే వేళలో ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో ఇట్లా అన్నాడు. కందము నీనాడు అవమానం పాలే ద్రోణాచార్యుడి చేత చిక్కకుండా వాడిగల బాణాలతో నీ పరాక్రమాన్నంతా ప్రదర్శించాలి సుమా. కందము అనగా ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు. ధర్మరాజా, నేను అడ్డుకొంటే ఆ ద్రోణుడు నిన్ను సమీపిస్తాడా? ఇంతెందుకు? అతడు నన్ను గెలువలేడు. ఇది నిశ్చయం. వచనము అని ధృష్టద్యుమ్నుడు పలికి బూడిదరంగుగల అశ్వాలను పూంచిన అందమైన రథాన్ని ఎక్కి ఆ మహావీరుడు ద్రోణుడికి ఎదురుగా నడువగా ఆ ధృష్టద్యుమ్నుడి దర్శనం తనకు కీడు కలిగించేది కావటం వలన ద్రోణాచార్యుడు చిన్నవోయి అతడి దిక్కు తేరి చూడలేక ప్రక్కకు తొలగి పాంచాల సైన్యంపై తీవ్రములైన బాణాలను ప్రసరింపజేస్తూ చీల్చుకుని ముందుకు సాగాడు. అప్పుడు అర్జునుడు యుద్ధానికి పోయిన చోట సీసము ఆట వెలది.
అర్జునుడు ఆకలిగొన్న సింహం లేళ్లగుంపుపై పడినట్లు ఆ సంసప్తకులపైకి పోగా వారు అంతకుముందే అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని పన్ని ఉన్నారు. అప్పుడు అర్జునుడిని చూచి సంతోషంతో ఆర్పులు, సింహనాదాలు చెలరెగగా వారు ఉబ్బిపోయారు. అది చూచి అర్జునుడు చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు, చూడుము కృష్ణ, సంతోషంతో అరుస్తున్నారు. కాని ఎదుటివారిని గూర్చికాని తమను గూర్చికాని వీరికేమీ తెలియదు. అయ్యో, వీరంతా చావును కోరుకొంటున్నారు. వచనము. అర్జునుడు ఇంకా అంటున్నాడు, కందము. సంసప్తకులు సంతోషపడటం యోగ్యమే. నీచులకు అందని వీరస్వర్గాన్ని నా దివ్యాస్త్రాలచేత పొందటానికి వారు యుద్ధరంగంలో నిర్భయత్వాన్ని ప్రదర్శించటం సమర్థనీయమే కదా. వచనము. ఈ విధంగా అంటూ అర్జునుడు ముందుకు సాగి దేవదత్తమనే శంఖాన్ని ఊదగా ఉత్పలమాల. అర్జునుడి శంఖనాదం దట్టంగా ఆకాశమంతా నిండగా మనస్సులు కలతపడి గర్వం, ధైర్యం తొలగిపోయి శత్రుసైన్యం ఏమాత్రం కదలక చిత్తరువులోని బొమ్మయో అన్నట్లు చలనం లేనిదే కూడా శంఖధ్వని ఆగిపోయేసరికి మరల తేరుకొన్నది. వచనము. ఈ విధంగా తేరుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని సంసప్తకులు ఒకేసారి అర్జునుడిపై బలమైన బాణజాలాన్ని కురిపించారు. అర్జునుడు దూరం నుండే 15,000 రథికులను కూల్చివేశాడు. అప్పుడు శత్రుసైనికులు అంతటా వ్యాపించి కందము. ఒక్కొక్క శత్రు సైనికుడు 10 బాణాలు వేయగా అర్జునుడు 3 బాణాల చొప్పున ప్రయోగించి వారిని నొప్పించాడు. వారు ఒక్కొక్కరు 5 బాణాలు వేయగా వారందరినీ అతడు 2 బాణాలు వేసి మిక్కిలి బాధించాడు. వచనము. అప్పుడు సుబాహుడు అర్జునుడి కిరీటాన్ని 10 బాణాలతో కొట్టగా అర్జునుడు అతడిపై అనేక బాణాలను ప్రయోగించాడు. సుశర్మ, సురథుడు, సుధన్వుడు సుబాహుడికి సహాయులే అర్జునుడిని ఎదుర్కొన్నారు. ఆట వెలది. అర్జునుడు సుశర్మాదుల యొక్క పతాకాలు వెంటనే విరిచి సుధన్వుడి గుర్రాల ధనుస్సు యొక్క ఖండాలు భూమిపై పడేటట్లు చేసి రథాల మధ్యకు ఉరికి సుబాహుడి తలను ఖండించాడు. కందము. 2000 రథాలను అర్జునుడు నశింపజేసేసరికి శత్రుసేన విజృంభించటం మాని భయంతో తొలగిపోతూ గుంపులు గుంపులుగా దుర్యోధనుడి సేన కడకు వచ్చి చేరింది. వచనము. ఈ రీతిగా బెదిరిపోయిన సైనికులను చూచి సుశర్మ పెద్దధ్వనితో కందము. సైనికులారా, భయపడకండి, యుద్ధం వైపు మళ్ళండి. అర్జునుడు మీకు కొత్త. దుర్యోధన సార్వభౌముడి ముందు మీరు చేసిన శపథాలు మరచిపోయారా? వట్టిగా తిరిగిపోతే మన మాటలకు విలువ ఉంటుందా? వచనము. అని సుశర్మ ధైర్యాన్ని ప్రబోధించగా సైనికులు యుద్ధ సన్నాహం చేశారు. అప్పుడు నారాయణ గోపాల సైనికులు ఎక్కడెక్కడా అని వారితో కలిసి యుద్ధానికి పూనుకొనగా నిస్సానాది వాద్యధ్వనులు చెలరేగాయి. అర్జునుడప్పుడు శ్రీకృష్ణుడిని చూచి ఆట వెలది. అర్జునుడు సుశర్మాదుల యొక్క పతాకాలు వెంటనే విరిచి సుధన్వుడి గుర్రాల ధనుస్సు యొక్క ఖండాలు భూమిపై పడేటట్లు చేసి రథాల మధ్యకు ఉరికి సుబాహుడి తలను ఖండించాడు. కందము. 2000 రథాలను అర్జునుడు నశింపజేసేసరికి శత్రుసేన విజృంభించటం మాని భయంతో తొలగిపోతూ గుంపులు గుంపులుగా దుర్యోధనుడి సేన కడకు వచ్చి చేరింది. వచనము. ఈ రీతిగా బెదిరిపోయిన సైనికులను చూచి సుశర్మ పెద్దధ్వనితో కందము. సైనికులారా, భయపడకండి, యుద్ధం వైపు మళ్ళండి. అర్జునుడు మీకు కొత్త. దుర్యోధన సార్వభౌముడి ముందు మీరు చేసిన శపథాలు మరచిపోయారా? వట్టిగా తిరిగిపోతే మన మాటలకు విలువ ఉంటుందా? వచనము. అని సుశర్మ ధైర్యాన్ని ప్రబోధించగా సైనికులు యుద్ధ సన్నాహం చేశారు. అప్పుడు నారాయణ గోపాల సైనికులు ఎక్కడెక్కడా అని వారితో కలిసి యుద్ధానికి పూనుకొనగా నిస్సానాది వాద్యధ్వనులు చెలరేగాయి. అర్జునుడప్పుడు శ్రీకృష్ణుడిని చూచి చంపకమాల. దేహంలో ప్రాణాలు ఉన్నంతవరకు త్రిగర్త దేశపు వీరులు ఊరుకోరు. రథాన్ని వారివైపు నడిపించుము. వారినంతా ఇప్పుడే హతమారుద్దాము అనగా శ్రీకృష్ణుడు అర్జునుడి అభిమతానుసారం ఎక్కడంటే అక్కడ సంతోషంతో రథిక సమూహాలపై రథాన్ని నడిపించాడు. కందము.
ఆ అర్జునుడి రథం ఇంద్రుడి ఉచేచ్చస్రశవం వంటి తెల్లని గుర్రాల వేగసమృద్ధి వలన తెల్లని మేఘాలు పూనిన విమానమో అన్నట్లు ప్రకాశించింది. ఇంద్రుడివలె అర్జునుడు ఒప్పారాడు. వచనము: ఈ విధంగా వర్తులాకారంగా తిరగటం, పోవటం, తిరిగి రావటం వంటి బహువిధాలైన గమనాలతో రథాన్ని నడుపుతూ దేవతలకు కనువిందు చేయగా కృష్ణుడిని చూచి నారాయణ గోపాలాది కృష్ణుడి సైనికులు కోపించినవారే. అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకా నగరానికి పోయిననాడు కృష్ణుడికి సరిగా దుర్యోధనుడు తమను కోరుకొనటం వలన ఈర్ష్యతో విజృంభించి కృష్ణార్జునులపై బహువిధాలైన అస్త్రాలను ప్రయోగించారు. అప్పుడు అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించి గర్వంతో విశ్వకర్మ ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించగా దాని మహిమతో కందము. ఆ సైనికులు ఒకరికొకరు గాంధీవధారి అయిన అర్జునునివలె తోచి ఒకరినొకరు వాడిగల శస్త్రాలతో ఖండించుకొని యుద్ధభూమిలో అంతటా నేలకొలారు. వచనము: ఈ విధంగా శత్రువులను సంహరించటంలో సఫలమైన ఆ మహాస్త్రం శాంతించగా మరణించగా మిగిలినవారు పారిపోక రథం, గుర్రాలు, కేతనంతో సహా అర్జునుడిని భయంకరమైన బాణజాలంతో చుట్టుముట్టగా కందము. ధృతరాష్ట్ర మహారాజా, ఆ అర్జునుడు కోపమనే అగ్నిచేత మండినవాడే బాణాలనే జ్వాలల దెబ్బతో ఆ బాణ సమూహాన్ని దహించి శత్రు సైనికులను యమధర్మరాజును సేవించటానికి పంపించాడు. వచనము: అర్జునుడు ఇట్లా విజృంభించి పెద్దగా నవ్వేసరికి తుండి, మగధ, కేరళ, మచ్చిల్లికాది దేశాల వీరులు పైకెగసి అతడిని బాణజాలంతో కప్పివేయగా కందము. అర్జునుడు బహువిధాలైన బాణాలతో శత్రువుల ముఖలను పీనుగు పెంటలుగా మార్చగా ప్రబలములైన ఆ సేనలు అహంకారం ఏమాత్రం తగ్గక వెంటనే అతడిని చేరి బాణవర్షాన్ని కురిపించాయి. కందము. శత్రువుల చతురంగ బలాలు కలిసి సమీపించి చుట్టుముట్టి భయంకరమైన ఖడ్గాద్యాయుధాలు చకచక మెరుస్తుండగా చేరేసరికి అర్జునుడు వాటన్నిటినీ ఆశ్చర్యం గొలిపేటట్లు వెంటనే చీల్చి చెండాడాడు. వచనము: సంసప్తకులు ఇంకా విజృంభించి కందము. సంసప్తకులు తేనెటీగలవలె మీది కురుకుతూ మాటిమాటికి కందిరీగలవలె కమ్ముకొంటూ కాకులు, కోతులు తిండికే ఉపాయంగా చికాకు పరిచేటట్లు కలతపెట్టుతూ. వచనము: సంసప్తకులు యుద్ధం చేశారు. అందులో కొందరు సైనికులు పూర్తిగా మైమరచి ఆవేశంతో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము సంసప్తకులందకు నొక్కపెట్ట యజ్జునరథంబుపై బడుట. కందము. రథాలు మొదలైన వాహనాలు దిగి సంసప్తకులు అరుస్తూ అతివేగంగా గుర్రాలెక్కి కృష్ణుడి మీద, అర్జునుడి మీద విరుచుకొని పడ్డారు. వచనము: ఇట్లు కాళ్లు చేతులు ఆడకుండా చూపులు ప్రసరించటానికి కూడా అవకాశం లేకుండా గుంపులు గుంపులుగా మీద విరుచుకుపడగా కృష్ణార్జునులు దొరికారు, ఖండించబడ్డారు, చచ్చారు, నశించారు అనే మాటలతో పాటు ఆ సంసప్తకుల సైన్యంలో సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు చెమటబట్టి బాధతో ఆట వెలది. మహాధైర్యవంతుడవైన అర్జునా, ఎక్కడున్నావు? ఏమైనావు? ప్రాణంతో ఉన్నావా? నీవు కనిపించకపోవటం వల్ల భయపడుతున్నాను. ఓ సురేంద్ర తనయ, నీ స్వరం వినిపించుము. వచనము అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడి మానవభావాన్ని మనసులో భావించి ఉత్సాహం పొంగగా కందము. శ్రీకృష్ణుడు ప్రశంసించేటట్లు అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించగా సంసప్తకులు అంతటా చెదరిపోయి ఎండుటాకులవలె తూలిపడ్డారు. అప్పుడు అతడు అనేక బాణాలను వేసి వారిని బాధించాడు. కందము. యుద్ధభూమిలో శూరులు వారి తలలు, గుండెలు, కాళ్ళు ఆకారాలు గుర్తుపట్టలేనట్లుగా ముక్కలు ముక్కలై ఏనుగుల, గుర్రాల, రథాల, అస్త్రశస్త్రాల శకలాలతో సహా నేలకూలారు. వచనము: ఆ విధంగా విజృంభించి అర్జునుడు ప్రళయకాలంలోని రుద్రుడివలె వధిస్తుండగా శత్రుసైన్యాలు భయపడక వెనుదగిలి పోరు సాగించాయి. అప్పుడు అర్జునుడు బాణజాలాన్ని దట్టంగా ప్రసరింపజేయగా ఆట వెలది. యుద్ధభూమి భయంకర రూపం తాల్చగా భటులు, గుర్రాలు, ఏనుగులు కూలిపోయి గెలగెల తన్నుకొంటూ విలపిస్తూ నేలకు ఒరిగి పొర్లాడే రూపాలు ధరించాయి. వచనము:
ఇట్లా సాటిలేని యుద్ధంలో తగుల్కొని ధర్మజుడి నుండి దూరమై కృష్ణార్జునులు పోరు సల్పుతుండగా పాండవ పక్షాన ధర్మరాజు ప్రోత్సాహంతో మహాసైన్యాలు కౌరవ సేనలు బెదిరిపోయేటట్లు తరిమాయి. ద్రోణుడును ధర్మరాజు సైన్యాలు బెదిరేటట్లు తరిమి కొట్టాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్ముఖుడు ద్రోణుడికి సంతోషమయ్యేటట్లు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొనగా కురుకుమారులు పాంచాల వీరకుమారులు ఉత్సహించి పోరుసల్పారు. అప్పుడు చంపకమాల ద్రోణాచార్యుడనే తీవ్రమైన వాయువు యొక్క పరాక్రమానికి సహించక ధర్మరాజు యొక్క దట్టమైన సైన్యమనే మేఘ సమూహం తూలింది. అప్పుడు ధర్మజుడు అదలించి వీరత్వం ఒప్పేటట్లు చెయ్యి వీచగా అతడి సైన్యం ఉద్ధతమైన గమనంతో క్రమ్ముకొనగా కౌరవుల సంచలనం మితిమీరటం వలన ధూళికణాలు సూర్యుడిని క్రమ్మివేశాయి. వచనము ఇట్లా కౌరవ పాండవ సైనికులు పరస్పరం చొచ్చుకొనిపోయి రత్నాలు పొదిగిన ఆభరణాల వెలుగులతో దుమ్ముచేత ఏర్పడ్డ చీకట్లను గెలిచి యుద్ధం చేస్తుండగా మిక్కుటమైన రక్తంతో తడిసి ఆ ధూళికణజాలం అణగిపోగా కందము కౌరవ పాండవ సేనలు రెండును సమీపించి తీవ్రమైన చలనం బయలుపడగా ఖడ్గాధ్యాయుధాల నుండి జ్వాలలు అంతులేకుండా పైకెగేయగా పోరు సల్పేసరికి రథాది చతురంగ బలాలు ఆశ్చర్యం గొలిపేటట్లు భూమిపై పడిపోయాయి. కందము సైనికులు ఏనుగుల సమూహాలు ఆశ్విక దళం రథసేన ఆనక మిక్కిలి విజృంభించి హతమారుస్తూ ఆకాశంలో విహరించే దేవతలకు ఆశ్చర్యం కలిగిస్తూ వినాశానికి గురి అయ్యారు. ఉత్పలమాల రథాలు కుప్పగులగా పదాతి సైన్యం ధైర్యం సడలి ముక్కలు ముక్కలై రక్తంలో మునుగగా గజ సమూహం రెక్కలు తెగి భయం గొలిపెట్టట్లు కూలిపడే కులపర్వతాల వలె తోచగా ఆశ్వికదళం వీర వినోదం సలిపే విధంగా కూడి ఎక్కువగా చంపకమాల నిలబడ్డ ఆకారాలు దొరలి నేలపై పడియున్న దేహాలు చిన్న చిన్న తునకలై అంతట వ్యాపించగా తరచు సైన్యం కలతపడగా ఒంటరిగా గుంపులు కూలగా రక్తపు నీటి ప్రవాహం బురదలు దుమ్ముగా మారగా ఇట్లా వీరులు కోపంతో మండుతున్నవారే అతి తీవ్రంగా యుద్ధరంగంలో పోరాడారు. కందము ఏనుగులు రథాలను దంతాలతో పొడిచి అరకాళ్లచే అదిమి తుండాలతో ముక్కలు ముక్కలు చేసి అందం తొలగేటట్లు లాగి భగ్నం చేశాయి. కందము ఏనుగులు గుర్రం పైగల భటుడిని దెబ్బవేస్తూ ఏనుగు దంతాన్ని పెరికి వేరే ఏనుగుపై విసరుతూ బరువైన రథాన్ని ఆకాశంలో గిర్రున తిప్పుతూ చూచేవారికి వినోదం కలిగించాయి. వచనము యుద్ధం జరిగే ఒక్కొక్కచోట చంపకమాల మెరుపు తీగలు ఉరుములు మిక్కిలి వర్షంచేత మేఘాలు కమ్ముకొనగా ఉప్పే ఆకాశం వలె అధికమైన భూషణాల వెలుగుల సమూహం ప్రసరించగా ఏనుగుల గుంపు మిక్కిలి ఘీంకరిస్తూ రక్తాలు కారుతుండగా వరుసగా పడి ఉన్నప్పటి యుద్ధం చూడటానికి పొప్పి ఉండింది. ఆట వెలది గుర్రాల భటుల సమూహాల అవయవ ఖండాలు రక్తపు బురదలో మునిగి ఉన్న అతిశయం చూడగా రౌద్ర బీభత్స కరుణ భయానక రసాలకు అది ఒకే కారణంగా తోచింది. వచనము అప్పుడు వాహనాలపై ఉన్నవారు క్రింద పడిపోగా పారిపోయే ఏనుగులు గుర్రాలు వాహనాలు హతమయ్యేసరికి అటనటా తిరిగే పలు రకాలైన వీరులును రక్తం మాంసం మెదళ్లతో నిండిన మిక్కుటమైన బురదలో కలయమునిగి కాళ్లు పెరకటానికి రాక గిట్టలు దిగవడి రథాలు ఏనుగులు గుర్రాలు తిరగలేకపోవటం వలన తికమక పడుతూ పెనుగులాడే వీరశ్రేష్ఠులు నెత్తురు అనే నీరు గుర్రాలనే సుడులు ఏనుగులనే పర్వతాలు గల యుద్ధభూమి అనే సముద్రం బహువిధాలైన వాహనాలనే పడవల నడకతో సమీపించి తమ వంటి వారు కొందరు మునిగిన ఇంకా విజయమనే ధనం మీదగల కోరికతో భయపడకుండే వీరులనే దేహారులై ఏది చూచినా రక్తంతో ఏర్పెక్కగా భటులు శౌర్యంతో విజృంభిస్తున్న మహాయుద్ధంలో ఏమాత్రం చలించక గర్వంతో ఉత్సహించే ద్రోణాచార్యుడు సింహనాదం చేసి పూనుకొని కందము గజరాజును ఆక్రమించటానికి త్వరితం ఉద్ధతం అయిన వారింపరాని గమనంతో సింహం పోయేటట్లు ధర్మరాజు సేనవణకగా ద్రోణుడు అతడి వైపునకు వెళ్లాడు. కందము మిక్కిలి కలకలంతో చెదరిన తన సైన్యాన్ని దాటి ధైర్యంతో అత్యున్నతుడైన ధర్మజుడు శత్రువులు పొగడగా ద్రోణాచార్యుడిపై బాణజాలాన్ని ప్రయోగించాడు.